ఈ కథను రచించిన వారు శ్రీ పివి రమణకుమార్ గారు. ఈ కథ స్వప్న మాసపత్రికలో 2009లో ప్రచురించబడింది. అసలు రహస్యం. మీ ఆవిడ మీ అమ్మ పోట్లాడుకుంటున్నారనుకో, నువ్వే పక్కనుంటావు అని ప్రశ్నిస్తే గోడ పక్కనుంటాను అంటూ ఠకీమంటూ సమాధానం చెబుతాడు బుచ్చిబాబు. యథాప్రకారం ఆ రోజు కూడా తల్లి తాయారమ్మ, భార్య అఖిలాండేశ్వరి ఉదయాన్నే ఇంట్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. తిట్లు, శాపనార్థాలు, కొండబూతులు, బండబూతులు యథేచ్ఛగా సాగిపోయాయి. గంటన్నర దాకా సాగిన వారు ఆ తర్వాత కొద్దిగా తగ్గుముఖం పట్టింది. అప్పటిదాకా గోడ పక్కనే దాక్కున్న బుచ్చిబాబు ఇంట్లోకి వచ్చాడు. భర్తను చూడగానే బంకర్లో దాక్కుని బయటికి వచ్చిన శత్రువుని చూసినట్లు చూస్తూ విరుచుకుపడింది అఖిలాండేశ్వరి. ఈరోజు మన పెళ్లి రోజు అఖిలం, దీనంగా చెప్పాడు బుచ్చిబాబు. అయితే రెండెక్కువ పడాల్సిందే అంటూ బుచ్చిబాబు వీపు మీద పెడిమని 4 బాదింది. బుచ్చిబాబు ఏడుపు ముఖం పెట్టి, జీవితంలో పెళ్లి రోజుని మరపురాని రోజని ఎందుకంటారో నాకిప్పుడు అర్థమైంది అన్నాడు. నాకెప్పుడో అర్థమైంది. పెళ్లి రోజున కూడా పెళ్ళానికి కనీసం 10,000 పెట్టి పట్టుచీర కూడా కొనిపెట్టలేని దద్దమ్మ మొగుడిని ఆవేశాన్ని అదుపులో పెట్టుకుంటూ అన్నది అఖిలాండేశ్వరి. ఇంతలో మిస్సైల్లా దూసుకు వచ్చింది తాయారమ్మ. ఒసై, నన్నను పడతాను, కానీ నోట్లో నాలుక లేని నా కొడుకునంటే అదేదో పంది జ్వరం వచ్చి పోతావే అంటూ ఎదురుదాడి చేసింది. నీ కొడుకునే కాదు, నిన్ను కూడా అంటానే అంటూ ఘాటుగానే బదులిచ్చింది అఖిలాండేశ్వరి. 2 అగ్రరాజ్యాల మధ్య పోరులో చిక్కుకున్న చిన్న దేశంలా బిక్కుబిక్కుమంటూ చూడసాగాడు బుచ్చిబాబు. కొంతసేపటికి ఎలాగో ధైర్యం తెచ్చుకుని, అఖిలం, ఆఫీస్కి టైం అవుతోంది అన్నాడు. అవుతుంది, ఎందుకు కాదు? మీరు చేసే ఇంతోటి ఉద్యోగానికి రెడీగా లంచ్ బాక్స్ తయారు చేసి పెట్టాలిగా. ఈ పిల్లలు ఇంతవరకు తెమల్లేదు. ఒకరా ఇద్దరా? ఏకంగా ఒకే కాన్పులో 3 ఆడపిల్లలు నా కర్మానికి అంటూ దీర్ఘం తీస్తూ కిచెన్ రూంలోకి వెళ్ళబోయి తిరిగి ఏదో గుర్తుకొచ్చిందా అనిలా చేతులు తిప్పుతూ, 3 లక్షల కట్టంతో వచ్చాను ఈ ఇంటికి. చేతిలో 3 రూపాయలు కూడా లేకుండా చేసి 3 పిల్లల్ని చేతిలో పెట్టారు. నా డబ్బుతో హాయిగా మీ అప్పులు తీర్చుకున్నారు. రేపు ఈ పిల్లల భవిష్యత్ ఏమిటి? గద్దించి అడిగింది. బుచ్చిబాబు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతూ నిల్చున్నాడు. నా కర్మ ఇట్లా కాలింది అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది అఖిలాండేశ్వరి. బుచ్చిబాబుతో అఖిలాండేశ్వరికి పెళ్ళై 7 ఏళ్లయింది. పెళ్ళైన సంవత్సరానికి ఒకే కాన్పులో 3 పిల్లలు పుట్టారు. తండ్రి భజగోవిందం చేసిపోయిన అప్పును కట్నంగా వచ్చిన డబ్బుతో తీర్చేసి రుణ విముక్తుడయ్యాడు బుచ్చిబాబు. ఆ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా పూనకం వచ్చిన దానిలా ఊగిపోతుంది అఖిలాండేశ్వరి. నీ పెళ్ళానికి ఎంత నోరిచ్చావురా దద్దమ్మ, ఆయనే ఉంటే ఇన్ని మాటలు పడేవాడివా? కోడలు వంటింట్లోకి వెళ్ళాక నోరు పెద్దచ్చేసింది తాయారమ్మ. నాన్న చేసిపోయిన అప్పు తీర్చడం కోసమే కదా కట్నం డబ్బు అడ్డం పెట్టాల్సి వచ్చి ఇప్పుడు అఖిలం చేత అడ్డమైన తిట్లు, దెబ్బలు భరించాల్సి వస్తోంది విసుగ్గా అన్నాడు బుచ్చిబాబు. ఒరేయ్, మీ నాన్న ననకురా, ఆయన సాధువులాంటి వాడు. ఆంజనేయ స్వామి గుడి కట్టించడం కోసం 6 ఎకరాల మాగాణి అమ్మాడు. అది చాలక 3 లక్షల అప్పు కూడా చేశాడు. ఏం చేస్తాడురా? విరాళాలు ఇస్తామన్న వారంతా ఎగనామం పెడితే అప్పు చేసైనా స్వామి కార్యం పూర్తి చేసి ఆ స్వామి దగ్గరికే వెళ్ళిపోయాడు. శాశ్వతమైన కీర్తి సంపాదించిపోయాడ్రా బుచ్చిబాబు. సరే, ఇవన్నీ రోజు ఉండేవాగా, నువ్వు ఆఫీస్కి తగలడు అంటూ గొణుక్కుంటూ వెళ్ళిపోయింది బుచ్చిబాబు తల్లి తాయారమ్మ. సాయంత్రం 6 గంటలు దాటుతుండగా ఆఫీసు నుండి ఇంటికి చేరాడు బుచ్చిబాబు. ఇల్లంతా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. సైకిల్ వరండాలో పెట్టి స్టాండ్ వేసి ఇంట్లోకి నడిచాడు. మధ్యగదిలో ఉన్న టీవీ ముందు అఖిలాండేశ్వరి, పిల్లలు 3 కూర్చుని శ్రద్ధగా టీవీ చూస్తూ కనిపించారు. అఖిలం అంటూ పిలిచాడు. భర్త రాకను గమనించి ఉష్ అంటూ సైగ చేసింది అఖిలాండేశ్వరి. విషయం గ్రహించిన బుచ్చిబాబు కూడా శబ్దం చేయకుండా వెళ్ళి వాళ్ల పక్కనే కూర్చుని టీవీ చూడసాగాడు. ఓ ఛానల్లో సరికొత్త హర్రర్ సినిమా భక్ష 2009 ప్రత్యేక కార్యక్రమం ప్రసారం అవుతోంది. ఆ సినిమా నిర్మాత, దర్శకులు దడదడా చెప్పేస్తున్నారు. మధ్యలో భక్ష 2009 సినిమాలోని భయంకర సన్నివేశాలను,
కొన్ని క్షణాల పాటు ప్రసారం చేస్తున్నారు. కొంచెం సేపు చూస్తుంటేనే వెన్నెముకలోంచి వణుకు పుడుతోంది. పిల్లలు భయంతో కళ్ళు మూసుకుని కాసేపు, కళ్ళు తెరుచుకుని కాసేపు చూస్తున్నారు. అఖిలాండేశ్వరి మాత్రం శ్రద్ధగా, దీక్షగా, ఆలోచనగా చూస్తోంది. తర్వాత నిర్మాత, దర్శకుడు తమ సినిమా భక్ష 2009ని థియేటర్లో ఎవరైనా ఒంటరిగా పూర్తిగా చూసి బ్రతికి బట్టకట్టి బయటికి వస్తే ఏకంగా 5 లక్షల రూపాయలు బహుమతి ఇస్తామని ఛాలెంజ్ చేశారు. అఖిలాండేశ్వరి బుర్ర నిండా భూతాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ఆ సినిమా గురించి ప్రత్యేక కార్యక్రమం పూర్తయ్యాక టీవీ కట్టేసి పిల్లల్ని ఆడుకోవడానికి పంపించేసింది. గంభీరంగా ఉన్న భార్య దగ్గరికి వచ్చి, అఖిలం అన్నాడు బుచ్చిబాబు. టీవీలో కార్యక్రమం చూశారుగా అడిగింది. చూశాను చెప్పాడు. ఆ సినిమా వాళ్ళ ఛాలెంజ్ కూడా విన్నారుగా? విన్నాను అఖిలం వినయంగా చెప్పాడు. ఒంటరిగా ఆ సినిమా చూసి వచ్చిన వారికి 5 లక్షలు. అవును 5 లక్షలు. మరైతే మీరు ఆ సినిమాను ఒంటరిగా చూడండి. నెత్తిన ఇంటికప్పు కూలినట్లు. నేనా అన్నాడు. అవును మీరే. ఒంటరిగా ఆ సినిమా చూసి ధైర్యంగా బయటికి వచ్చి బహుమతి 5 లక్షలు గెలిచి తీసుకురండి గంభీరంగా చెప్పింది అఖిలాండేశ్వరి. బుచ్చిబాబు చలి జ్వరం వచ్చిన వాడిలా వణికిపోయాడు. ఓసిని గంభీరం గంగలో కలప. నా వల్ల కాదు. థియేటర్లోనే గుండె ఆగి చస్తాను. మీరు దిక్కులేని వాళ్ళు అవుతారు. 5 లక్షలు బహుమతి ఆలోచించండి. పట్టు వదలలేదు అఖిలాండేశ్వరి. 50 లక్షలైనా నా వల్ల కాదు. ఇంతకీ మా అమ్మ ఏది అడిగాడు. అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టింది తాయారమ్మ. అమ్మా నీకు 100 ఏళ్ళు అన్నాడు. నాకు 60 కదరా ఆశ్చర్యపోయింది తాయారమ్మ. అబ్బా అది కాదు లేవే, ఈ విషయం విను. అఖిలం నన్ను ఓ పెద్ద ప్రమాదంలో తలదూర్చమంటున్నది చెప్పాడు. ఏంటిరా బుచ్చిబాబు అది గాబరాగా అడిగింది తాయారమ్మ. సినిమా చూడమంటోంది. సినిమా ఏగా చూడు. అది మామూలు సినిమా కాదే, భక్ష 2009 అని థియేటర్ నిండా దెయ్యాల నాట్యం చేసే భయంకరమైన సినిమా. అది కూడా ఒంటరిగా చూసి రావాలి చెప్పాడు బుచ్చిబాబు. అలా ఒంటరిగా చూసి వస్తే 5 లక్షలు ఇస్తారు చెప్పింది అఖిలాండేశ్వరి. కొంప తీసిపోతే అడిగింది తాయారమ్మ. మన తద్దినం మనం పెట్టుకోవాలి చెప్పాడు బుచ్చిబాబు. తాయారమ్మ వెంటనే విషయం అర్థం చేసుకుని కోడలి వైపు మిర్రి చూస్తూ, నాకున్న ఒక్కగానొక్క మొగుడు పోయాడు, ఇప్పుడు ఒక్కగానొక్క కొడుకుని పోయేలా ప్లాన్ చేస్తావుటే అంటూ విరుచుకుపడింది. చాలే ఆపు. మీ ఆయన కాజేసిన 3 లక్షలకు బదులు మా ఆయన్ని ధైర్యం చేసి 5 లక్షలు సంపాదించమని చెప్తున్నాను. నీ కొడుకు కాకపోతే నువ్వే చూసి 5 లక్షలు పట్టుకురా సీరియస్గా చెప్పింది అఖిలాండేశ్వరి. తాయారమ్మ గుండెలు బాదుకుంటూ, ఓరి నాయనో, ఓరి దేవుడో, నన్ను ఆ దెయ్యాల సినిమా చూసి చావమని కదా నీ కోరిక. నేను చావను. నేను చచ్చినా ఆ సినిమా చూడను అంటూ ఓడిపోయిన జానెడు జుట్టుముణ్ణి తిరిగి బిగిస్తూ తేల్చి చెప్పింది తాయారమ్మ. ఇక వాళ్ళ వల్ల లాభం లేదనుకుని ఓ నిర్ణయానికి వచ్చిన అఖిలాండేశ్వరి, పిరికి ముఖాలు, మీ వల్ల ఏమవుతుంది? నేనే ఆ సినిమా చూసి 5 లక్షలు పట్టుకు వస్తాను అంటూ గంభీరంగా చెప్పింది. ఒరేయ్ బుచ్చిబాబు, నీ పెళ్ళానికి డబ్బు దెయ్యం పట్టినట్టుంది. వద్దని చెప్పరా కొడుకుతో చెప్పింది తాయారమ్మ. వద్దు అఖిలం, మరోసారి ఆలోచించు అన్నాడు బుచ్చిబాబు. ఇక ఆలోచించేదేం లేదు. రేపే వెళ్ళి ఆ సినిమా ఆడుతున్న థియేటర్ వాళ్ళతో మాట్లాడి రండి. మన ఇంట వంట లేని ప్రయత్నాలు వద్దే కోడలా. ఈసారి తాయారమ్మ మాట్లాడింది. చచ్చుపుచ్చు మాటలు కట్టిపెట్టి జరగాల్సింది చూడండి పెద్దగా అరిచింది అఖిలాండేశ్వరి. ఆ అరుపుతో జడుసుకున్న తల్లి కొడుకులు ఇద్దరూ అఖిలాండేశ్వరిని భూతాన్ని చూసినట్టు భయంతో బిక్కుబిక్కుమంటూ చూడసాగారు. మర్నాడు ఆఫీసు నుండి వస్తూ భక్ష 2009 అతి భయంకర సినిమా ఆడుతున్న థియేటర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు బుచ్చిబాబు. థియేటర్ యజమాని బుచ్చిబాబుని దెయ్యపిల్లను చూసినట్లు చూస్తూ, సినిమా నిర్మాత దర్శకులతో మాట్లాడి చెబుతాను, మీ అడ్రస్ ఫోన్ నెంబరు ఇచ్చి వెళ్ళండి అన్నాడు. అలాగే ఇచ్చి వచ్చాడు. 2 రోజుల్లోనే ఆ సినిమా దర్శక నిర్మాతల దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఫలానా తేదీన ఫలానా షో మీకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంలో ఎటువంటి ప్రమాదం జరిగినా సినిమా వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని, ఒక అగ్రిమెంట్ మీరు సంతకం చేయవలసి ఉంటుందని, మరోసారి ఆలోచించుకు రావాలని మరీ చెప్పారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అఖిలాండేశ్వరి ఎగిరి గంతేసి
తన నిర్ణయం చెప్పేసింది. ఆ మన్నాడే థియేటర్ దగ్గరికి వెళ్ళి అగ్రిమెంట్ కాగితాల మీద సంతకం చేసి మరీ వచ్చింది. ఈ విషయం గురించి ఆ వీధిలోని వాళ్ళంతా సినిమా కథగా చెప్పుకున్నారు. అఖిలాండేశ్వరి గర్వంగా ఫీల్ అయిపోతోంది. బుచ్చిబాబు దేవుడి మీద భారం వేశాడు. తాయారమ్మ ఈ కొంపకేదో శని పట్టిందిరా భగవంతుడా అంటూ వాపోయింది. భక్ష 2009 అనే అతి భయంకర సినిమాను అఖిలాండేశ్వరి ఒంటరిగా థియేటర్లో చూసే రోజు రానే వచ్చింది. ఆ రోజు మార్నింగ్ షోను అఖిలాండేశ్వరి ఛాలెంజ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. బుచ్చిబాబు ఆఫీస్కు సెలవు పెట్టాడు. పిల్లలు స్కూల్ మానేశారు. తాయారమ్మ ధైర్యం కోసం దగ్గర బంధువుల్ని పిలిపించుకుంది. అఖిలాండేశ్వరి ఆంజనేయ స్వామి పూజ చేసి మెడలో నిమ్మకాయల దండ వేసుకుని నుదుట పొడవాటి సింధూర తిలకం దిద్దుకుని ఒక యోగినిలా తయారైంది. శుభముహూర్తం చూసి అందరూ కలిసి థియేటర్కు ఆటోలో చేరుకున్నారు. వారి రాక కోసమే ఎదురు చూస్తున్న థియేటర్ యాజమాన్యం వారు, చిత్ర దర్శక నిర్మాతలు వారిని సాదరంగా ఆహ్వానించారు. అమ్మ అఖిలాండేశ్వరి గారు, ఆఖరిసారి ఆలోచించుకోండి అడిగాడు చిత్ర దర్శకుడు. వెనకడుగు వేసేది లేదు, చిద్విలాసంగా బదులిచ్చింది. ఇక తప్పదని నిర్ణయించుకుని ఒక్కదాన్ని థియేటర్లోకి పంపించి గేట్లు వేసి సినిమా వేశారు. సినీ ప్రేక్షకులకు ఛాలెంజ్ చేసిన సినిమా ప్రారంభించబడి గంట సేపు అయింది. అప్పటికి ఏ విధంగానో అఖిలాండేశ్వరి భయపడి హాహాకారాలు చేస్తూ తలుపులు తోసుకు రాలేదు. దర్శక నిర్మాతలకు అంతకంతకు బీపీ పెరిగిపోతోంది. తమ ఛాలెంజ్ని సవాళ్ళని కలిపి కట్టకట్టి చెత్తకుండీలో వేసిపోయేటట్టుగా ఉంది. మరో అరగంట సమయం గడిచింది. ఎలాంటి అరుపులతో కేకలతో అఖిలాండేశ్వరి హాల్లోంచి బయటికి వచ్చే సూచనలు కనిపించడం లేదు. థియేటర్ గేటు బయట బుచ్చిబాబు, తాయారమ్మ, పిల్లలు, బంధువులు సంతోషపడిపోతున్నారు. దర్శకుడు ఇక ఆ రోజుతో తన కెరీర్కు తెర చిరిగినట్లేనని డీలా పడిపోతూ ఏడవడానికి రెడీగా ఉన్న నిర్మాత దగ్గరికి చేరాడు. ఎంత దిక్కుమాలిన ఛాలెంజ్ చేయించావయ్యా అన్నాడు నిర్మాత. దర్శకుడు తన మాస్టర్ బుర్రను ఉపయోగించి నిర్మాత చెవిలో గుసగుసలాడాడు. 5 నిమిషాలు గడిచాయి. మరో 10 నిమిషాల్లో సినిమా పూర్తయిపోతుందనగా అఖిలాండేశ్వరి హాహాకారాలు చేస్తూ గేట్లు నెట్టుకుని థియేటర్లోంచి బయటికి వచ్చి విరుచుకు పడిపోయి గిలగిలా కొట్టుకోసాగింది. రెడీగా ఉంచిన అంబులెన్సులోకి చేర్చి కుటుంబ సభ్యుల్ని కూడా ఎక్కించుకుని హాస్పిటల్కు వేగంగా తీసుకుపోయారు థియేటర్ యాజమాన్యం. ప్రథమ చికిత్స అనంతరం అఖిలాండేశ్వరి కళ్ళు తెరిచింది. అమ్మయ్యా అనుకుని థియేటర్ వాళ్ళు వెళ్ళిపోయారు. బుచ్చిబాబు, తాయారమ్మ, పిల్లలు మిగిలారు. పోనీలే అఖిలం, ఓడిపోతే ఓడిపోయావు, ప్రాణాలతో బయటపడ్డావు అన్నాడు బుచ్చిబాబు. నేనేం ఓడిపోలేదు, ఓడిపోయినట్టు నటించాను. బహుమతి డబ్బు కంటే ఎక్కువే గెలిచాను. బెడ్ మీద లేచి కూర్చుని చెప్పింది. మరి అదేంటి పడిపోవడం, గిలగిలా కొట్టుకోవడం, అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకురావడం అయోమయంగా అడిగాడు బుచ్చిబాబు. నేనెలాగూ దర్జాగా ధైర్యంగా సినిమా చూసి బయటికొస్తానని భావించిన నిర్మాత, దర్శకుడు అలాగైతే తమ పరువు పోతుందని అనుకుని అప్పటికప్పుడు హఠాత్తుగా థియేటర్లోకి వచ్చి అమ్మా తల్లి, బుద్ధి తక్కువై ఛాలెంజ్ ప్రకటనలు చేయించాం, బహుమతి 5 లక్షలు చెక్ రాసి ఇస్తాం, వెంటనే బయటికి వచ్చి దడుసుకుని పడిపోయినట్లు నటించు తల్లి అంటూ బతిమాలారు. అప్పుడు నేను 7 లక్షలు డిమాండ్ చేశాను. వాళ్ళు వెంటనే ఒప్పుకుని 7 లక్షలకు చెక్ రాసి ఇచ్చారు. నేను వెంటనే సినిమా చూడలేక జడుసుకుని పారిపోయిన దానిలా హాహాకారాలు చేస్తూ వచ్చి కింద పడి గిలగిలా కొట్టుకున్నాను. ఆ తర్వాత సంగతి తెలిసిందే అంటూ విజయ్ గర్వంతో జాకెట్లో దాచిన చెక్ తీసి చూపించింది అఖిలాండేశ్వరి. మై గాడ్, 7 లక్షల చెక్కు! అఖిలం, నువ్వు భూతాలను భయపెట్టే మహాభూతానివే ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోతూ అన్నాడు బుచ్చిబాబు. మనసులో ఏమూలో అఖిలం ఇంకా విజృంభించి తన 4 ఉతుకులు ఎక్కువ ఉతుకుతుందన్న భయం దోబూచులాడుతుండగా అతని ఆలోచన పసిగట్టి నవ్వుకుంది అఖిలాండేశ్వరి. అసలు రహస్యం తనకే తెలుసు. తనసలు సినిమా చూస్తే కదా థియేటర్లో కళ్ళు మూసుకుని మామగారు కట్టించిన గుళ్ళోని ఆంజనేయ స్వామినే తలుచుకుంటూ గడిపిందాయే. మామగారు థ్యాంక్స్ అనుకుంది మనసులో. కథ సమాప్తం.